గమ్యం ఈ కథను రచించిన వారు శ్రీ గన్నవరపు నరసింహమూర్తి గారు. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావతాం. నా నోట్లోంచి శ్రీ సూక్తం ఒక ప్రవాహంలా బయటకు వస్తోంది. నేను చెప్పడం ఆపగానే నా ఎదురుగా కూర్చున్న 25 మంది పిల్లలు దాన్ని అలాగే ఉచ్చరిస్తున్నారు. అది ఏటిగట్టు, కార్తీకం. అందున ప్రత్యూష వేళ కావడంతో తీరం వెంబడి చలిగాలులు వీస్తున్నాయి. ప్రతిరోజు ఈ సమయంలో పిల్లలకి వేదపారాయణం చేయించటం నా నిత్యకృత్యం. వేద పఠనానికి, సంగీత సాధనకి నదీ తీరం ప్రశస్తి అని పెద్దలు చెబుతారు. నేను బీఎస్సీ పూర్తయిన తర్వాత ఆలస్యంగా ఈ వేదం నేర్చుకున్నాను. మాదో చిన్న అగ్రహారం. అందులో చాలామంది వ్యవసాయం మీద ఆధారపడే పేదవారు. మా కుటుంబం పౌరోహిత్య కుటుంబం. ఇది మా తాత ముత్తాతల నుంచి వస్తున్న వృత్తి అని మా తాతగారు చెబుతూ ఉండేవారు. తాతగారి తదనంతరం మా నాన్న, పెదనాన్నలు ఆ వృత్తి స్వీకరిస్తే చిన్నాన్న మాత్రం వ్యవసాయం చేసేవాడు. మా ఊరి పౌరోహిత్యం నాన్నగారు చూస్తే పక్కనే ఉన్న 2 ఊళ్లలో పౌరోహిత్యం పెదనాన్న చూస్తూ ఉండేవారు. గ్రామ పౌరోహిత్యం అంటే కత్తిమీద సాములాంటిది. స్వేచ్ఛ ఉండదు. ఎక్కడికి వెళ్లాలన్నా మన ఇష్టం కాదు. ప్రతిరోజు వ్రతమనో ముహూర్తమనో రైతులు వస్తూనే ఉంటారు. వారి ఇళ్లల్లో ఏ శుభకార్యం జరిగినా వెళ్ళాలి, లేకపోతే ఊరుకోరు. ముఖ్యంగా కార్తీక మాసంలో ఎక్కువగా అభిషేకాలు ఉంటాయి. అలాగే శివరాత్రికి కూడా. ఆ తర్వాత ఏకాదశి వ్రతాలు. అప్పుడు ప్రతి ఇంట్లో వ్రతాలు ఉంటాయి. అటువంటప్పుడు ఎంతో ఇబ్బంది. అందరూ ఉదయాన్నే రావాలంటారు. ఉన్నది నాన్నగారు, మరో 3 కుర్రవాళ్ళు. బాగా ఇబ్బంది అయ్యేది. అప్పుడు నేను కూడా వ్రతాలు చేయించడానికి వెళ్ళేవాణ్ణి. అందుకే నేను 10వ తరగతిలో ఉన్నప్పుడు నాకు కూడా స్మార్తం నేర్పారు. విఘ్నేశ్వర పూజ, పుణ్యవచనం, సత్యనారాయణ వ్రతం ఇవన్నీ నాకు నేర్పారు. ఇక ఏరువాక సమయంలో నాన్నగారికి తీరిక ఉండేది కాదు. ప్రతి రైతుకి అతని నక్షత్రాన్ని బట్టి ముహూర్తం చెబితే ఆ రోజు తెల్లవారుజామున నాగలితో తొలిదుక్కి పొలంలో దున్నుతారు. ఇక మాఘమాసంలో పెళ్లిళ్ల హడావిడి చెప్పనక్కర్లేదు. పెళ్లి ముహూర్తాల దగ్గర్నుంచి పెళ్లి కూతుళ్లను అత్తవారింటికి దిగబెట్టేదాకా అన్నీ నాన్నగారే చూడాలి. ఇక బ్రాహ్మణుల ఇళ్లలో ఆబ్దికాలు అయితే 3 రోజుల పాటు ఎటూ వెళ్లలేని పరిస్థితి ఉండేది. ముందు రోజు ఉపవాసం, ఆబ్దికం నాటి రాత్రి ఉపవాసం. అప్పుడప్పుడు నాన్నగారికి ఆటంకం ఎదురైతే నేను కూడా వెళ్ళేవాడిని ఆ మంత్రం చదవడానికి. అలా నా బాల్యం అంతా మా ఊరి హైస్కూల్లో చదువు, నాన్నగారి వెంట పౌరోహిత్యం ఇలా గడిచిపోయింది. ఎలాగైతేనే 10వ తరగతి ప్రథమ శ్రేణిలో పాసయ్యాను. అప్పుడు నాన్నగారు నన్ను చదువు మానేసి స్మార్తం పూర్తిగా నేర్చుకుని పౌరోహిత్యం వృత్తి కొనసాగించమన్నారు. కానీ నాకు ఈ పౌరోహిత్యం అంటే చిన్నప్పటినుంచి ఇష్టం ఉండేది కాదు. ముఖ్యంగా ఆ వేషభాషలు నాకు నచ్చేవి కావు. పౌరోహిత్యం అంటే తప్పనిసరిగా పంచె కట్టుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి. నేను అప్పుడప్పుడు వ్రతాలు చేయడానికి పంచె కట్టుకుని వెళ్తుంటే నన్ను చూసి నా మేనమామ కూతురు అర్చన నవ్వుతూ ఉండేది. ఆమె నవ్వినప్పుడు నాకు చాలా కోపం వచ్చేది. అది నేను ఒకే స్కూల్లో చదువుకునేవాళ్ళం. అది నాకన్నా 2 ఏళ్లు చిన్నది, కానీ చాలా తెలివైనది. 7వ తరగతిలో అర్చన జిల్లాకే ఫస్ట్ వచ్చింది. మా మేనమామ మా ఊరు హైస్కూల్లో హెడ్ మాస్టర్గా పనిచేసేవాడు. ఆర్థికంగా మా కన్నా చాలా బాగా ఉన్న కుటుంబం వాళ్ళది. మాది పౌరోహిత్య కుటుంబం అని మమ్మల్ని చిన్నచూపు చూసేవాడు మా మేనమామ. అది మా నాన్నగారికి నచ్చేది కాదు. అందుకే వాళ్ళకి మాకు రాకపోకలు అంతంత మాత్రంగానే ఉండేవి. అర్చన చదువులోనే కాదు, సంగీతం, నాట్యంలోనూ కూడా దిట్ట. ఒకవైపు చదువుతూనే మా చిన్నతాత దగ్గర సంగీతం, కూచిపూడి నృత్యం నేర్చుకుంటూ ఉండేది. మా స్కూల్లో ప్రతిరోజు ఉదయం ప్రార్థన, సాయంత్రం జాతీయ గీతం అర్చనే పాడేది. నాన్నగారు నన్ను చదువు మానేయమని చెప్పినప్పుడు నేను మానేది లేదని కరాఖండిగా చెప్పేశాను. ఆ విషయంలో నాకు మా పెదనాన్నగారు సపోర్ట్ చేయటంతో చివరకు ఇంటర్మీడియట్లో చేరాను. ఇంటర్ తర్వాత నేను బీఎస్సీలో చేరితే అర్చన ఇంటర్లో చేరింది.
అలా 3 ఏళ్లలో అత్యవసర మార్కులతో నా డిగ్రీ చదువు పూర్తయింది. అర్చన మాత్రం ఎంసెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకుంది. ఇంజనీరింగ్లో చేరింది. అప్పటికే నాన్నగారికి వృద్ధాప్యం మీద పడింది. దాంతో చాలా కార్యక్రమాలకు వెళ్ళలేకపోయేవారు. ఆయనకు ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయన మంచానికి పరిమితమైపోయారు. దాంతో మా ఊరి పౌరోహిత్య భారం అంతా మా పెదనాన్నగారి మీద పడింది. ఊళ్ళో రైతులకు ఈ విషయంలో చాలా సమస్యలు తలెత్తడంతో వాళ్ళంతా మా కుటుంబం మీద ఒత్తిడి తీసుకువచ్చారు. దాంతో మాకు ఏం చేయాలో తోచని పరిస్థితి ఎదురైంది. ఒకరోజు నేను ఇంటికి వచ్చేసరికి పెదనాన్న నా కోసం ఎదురు చూస్తున్నారు. నన్ను చూడగానే నా దగ్గరకు వచ్చి, రామం, నువ్వు స్మార్తం నేర్చుకోక తప్పదురా. మన తాత ముత్తాతల దగ్గర నుంచి వస్తున్న ఆచారంరా ఈ వృత్తి. నా ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంటోంది. మీ నాన్న అయితే ఏకంగా మంచం పట్టేశాడు. ఈ పరిస్థితుల్లో నేను ఒక్కడినే 3 ఊళ్లలో పౌరోహిత్యం చెయ్యలేకపోతున్నాను. మాట పడాల్సి వస్తోంది. అదీ కాక ఈ అగ్రహారంలో ఎవరింట ఆబ్దికం వచ్చినా ఊళ్ళో మంత్రం వచ్చినవాడు ఒక్కడూ లేడు. ఈ కాలంలో మీరంతా స్మార్తం నేర్చుకునేందుకు పౌరోహిత్యం చేయడానికి ముందుకు రావడం లేదు. ఈ వృత్తి అంటే మీ అందరికీ చిన్నచూపు. అందరికీ ప్రతి కార్యానికి పురోహితుడు కావాలి గాని ఏ తండ్రి తన కొడుకును ఆ వృత్తిలో దించడానికి మాత్రం ఇష్టపడ్డం లేదు. అందుకే నువ్వు ఈ వృత్తిలోకి దిగక తప్పదు. ఈ ఊరి పురోహితుడి కొడుగ్గా నీకు ఈ బాధ్యత ఉంది అన్నాడు ఆవేశంగా. ఆ సమయంలో పెదనాన్నకు ఏం చెప్పాలో నాకు తోచలేదు. ఎదురుగా ఆజానుబాహుడిలా పెదనాన్న, ఆయన ముందు వామనుడిలా నేను. చివరకు ఎలాగో నోరు పెగిల్చుకుని, నాకీ వృత్తి ఇష్టం లేదు పెదనాన్న. దీనిలో ఎన్నో సాధక బాధకాలున్నాయి. బీఎస్సీ పాస్ అయిన నేను ఈ వృత్తికి న్యాయం చేయలేనేమో. అయినా ఈ వయసులో స్మార్తం, వేదం నేర్చుకోవడానికి నాకు చాలా సమయం పడుతుంది కదా. ఏ వృత్తి మీద అయినా ఇష్టం, గౌరవం లేకపోతే ఆ వృత్తిలో మనం రాణించలేమని నువ్వే ఎన్నోసార్లు చెప్పావు. ఈ వృత్తి మీద ఇష్టం, గౌరవం రెండూ లేని నేను ఇందులో రాణించగలనంటావా అన్నాను కంటనీరు తుడుచుకుంటూ. నా మాటలు విన్న పెదనాన్న చాలాసేపు మౌనం వహించాడు. ఆ తర్వాత చెప్పడం మొదలుపెట్టాడు. ఈ వృత్తికి ఏం తక్కువరా. ఈ రోజుల్లో పురోహితుడు లేకపోతే ఏ కార్యక్రమైనా జరుగుతుందా? మంచికి చెడుకి రెండింటికి పురోహితుడే కావాలి. చదువు అనేది ప్రతి వ్యక్తికి ముఖ్యమే. అందుకే కదా మీ నాన్న వద్దన్నా గానీ నిన్ను చదివించాం. చదువు అనేది కేవలం ఉద్యోగాల కోసం, డబ్బు సంపాదన కోసం కాదు, లోకజ్ఞానం కోసం, సమాజాన్ని అర్థం చేసుకోవడం కోసం. ఇది చదువుల పరమార్థం. ఆ విద్యను నువ్వు ఎలాగో పూర్తి చేశావు. చదువుకోనివాడు స్మార్తం నేర్చుకోవడం కోసం కష్టపడాలి గాని నీలాంటి చదువుకున్నవాడికి అది నల్లేరు మీద బండి నడకలాంటిదే. అదీ కాక నీలాంటి విద్యాధికుడు ఈ వృత్తి స్వీకరిస్తే ఆ వృత్తికి గౌరవం పెరుగుతుంది. అప్పుడు ఈ గ్రామం అంతా నీకు నీరాజనం పడుతుంది. ముఖ్యంగా మన కుటుంబ ప్రతిష్ట మరింత ఇనుమడిస్తుంది. వేదంలా పెదనాన్న నోటి నుంచి వచ్చిన ఆ మాటలు నాలో అంతర్మథనానికి తెరతీశాయి. 2 రోజులు ఆత్మశోధన చేసుకున్న తర్వాత నేను నా మనసు మార్చుకున్నాను. ఆ మన్నాటి నుంచి నా జీవన గమనం మారిపోయింది. అహోరాత్రులు కష్టపడి పెదనాన్న దగ్గర స్మార్తం, వేదాలు నేర్చుకున్నాను. ఉపనయన, వివాహాది కర్మలు, 4 వేదాలు, జ్యోతిష్య శాస్త్రంతో పాటు 18 పురాణాలు 6 నెలల్లో ఔపోసన పట్టాను. ఇప్పుడు నాకు వేదం తప్ప మరో ప్రపంచం లేదు. ఒక శుభముహూర్తాన మా ఊరు పౌరోహిత్యం బాధ్యతలు మా నాన్న దగ్గర నుంచి నేను స్వీకరించాను. ఇప్పుడు నా వేషభాషలు మారిపోయాయి. ఇది నేను ఊహించని జీవన పరిణామక్రమం. చిన్నప్పటి నుంచి అర్చనను నాకు ఇచ్చి పెళ్లి చేస్తారని మా అగ్రహారంలో అందరూ అనుకుంటూ ఉండేవారు. మొదట్లో ఆ విషయానికి నేను పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోయినా ఇంటర్మీడియట్లోకి వచ్చిన తర్వాత వయసు ప్రభావం వల్ల అర్చనను నేను ఆరాధనాభావంతో చూసేవాడిని. ముఖ్యంగా 16 ప్రాయంలోకి అర్చన ప్రవేశించి కుందన బొమ్మల అందంగా తయారైన తర్వాత అది ప్రేమగా మారింది. కానీ ఎప్పుడైతే నేను పౌరోహిత్యం వృత్తి స్వీకరించానో అప్పుడే మా మేనమామ అర్చన నాకు ఇవ్వనని మా అమ్మకు నిష్కర్షగా చెప్పేశాడు. ఆ విధంగా మా కుటుంబాల మధ్య స్పర్ధలు మొదలై చివరకు అర్చనకు
అమెరికాలో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్తో పెళ్లి కుదరడంతో ఆ స్పర్ధలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఆ తర్వాత ఆమె భర్తతో కలిసి అమెరికా వెళ్ళిపోవడం, మరో సంవత్సరానికే మా మేనమామ, అత్త ఇద్దరూ చనిపోవడం, నేను నా వృత్తిలో నిమగ్నమైపోవడంతో అర్చనను నేను పూర్తిగా మర్చిపోయాను. కాలచక్ర భ్రమణంలో 4 సంవత్సరాలు గడిచిపోయాయి. మా అమ్మ నన్ను వివాహం చేసుకోమని పోరు పెడుతున్నా గాని నాకెందుకో వివాహం మీదకు మనసు మళ్ళలేదు. దానికి కారణం నేను అర్చన్ను పూర్తిగా మర్చిపోలేకపోవడమే అని నా భావన. అటువంటి సమయంలో ఒకరోజు నేను పొలంలో ఉండగా అర్చన్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. 4 ఏళ్ల తర్వాత ఆమె గొంతు విని ఆశ్చర్యపోయాను. బావా, ప్రస్తుతం నేను కూచిపూడిలో ఉన్నాను, ఒక్కసారి వచ్చి నన్ను కలుస్తావా అని దీనంగా అభ్యర్థించింది. ఆమె మాటలు విని నేను ఆశ్చర్యపోయాను. ఉదయాన్నే విజయవాడలో రైలు దిగి టాక్సీలో కూచిపూడి బయలుదేరాను. కారులో ప్రయాణిస్తున్నంతసేపు మనసంతా అలజడే. అమెరికాలో ఉండవలసిన అర్చన కూచిపూడిలో ఎందుకు ఉంది? నన్నెందుకు రమ్మని అడిగింది? గంటసేపటి తర్వాత నేను కూచిపూడి చేరుకున్నాను. అక్కడ ఎదురుపడిన వాళ్ళని అడిగి కూచిపూడి కళాక్షేత్రానికి చేరుకున్నాను. విశాలమైన ప్రాంగణంలో ఉంది ఆ కేంద్రం. అందులోకి ప్రవేశించేసరికి ఒక పవిత్రమైన భావన కలగసాగింది. హాల్లో నుంచి ఇందిరా మందిర భక్త సుందర హృదయారవింద అని హాల్లో నుంచి నట్టువాంగం వీణుల విందుగా వినిపిస్తోంది. నేను లోపలికి ప్రవేశించగానే కనిపించిన దృశ్యం నన్ను కట్టిపడేసింది. ఎదురుగా స్టేజ్ మీద పెద్ద నటరాజ విగ్రహం. విశాలమైన ఆ మందిరంలో చుట్టూ గోడల నిండా ఆ నాట్యానికి మూలపురుషుడైన సిద్ధేంద్రయోగి చిత్రంతో పాటు ప్రముఖ నాట్యాచారుల నిలువెత్తు చిత్రాలు ఉన్నాయి. ఆ హాలు మధ్యలో సుమారు 10 మంది అమ్మాయిలు సంప్రదాయ కూచిపూడి నృత్యరీతిలో దుస్తులు ధరించి నాట్యాభ్యాసం చేస్తున్నారు. ఒక ఇత్తడి పళ్ళెం మీద పాదాలు ఉంచి 2 చేతుల్లో వెలిగించిన ప్రమిదలు ఉంచుకుని వివిధ భంగిమల్లో నృత్యం చేస్తున్నారు. అలా మైమరిచి నాట్యం చూస్తున్న నాకు దీపపు వెలుగు ముఖం మీద పరావర్తనం చెందుతున్నప్పుడు అర్చన కనిపించింది. అరగంట తర్వాత ఆమె బయటకొచ్చింది. ఆమె వెనకాల 2 ఏళ్ల చిన్న పిల్లవాడు, బహుశా ఆమె కొడుకు అనుకుంటాను. ముద్దుగా ఉన్నాడు. నన్ను చూస్తూనే, రా బావా, పిలవగానే వచ్చినందుకు థ్యాంక్స్, పద ఆ చెట్టు కింద కూర్చుని మాట్లాడుకుందాం అన్నట్టు మర్చిపోయాను. వీడు నా కొడుకు సిద్ధార్థ అంటూ ఆ చెట్టు వైపు దారి తీసింది. మా నాన్న మూర్ఖ పట్టుదల వల్ల నేను ఇష్టం లేని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. కానీ నా మనస్సంతా అప్పటిదాకా నువ్వే నిండి ఉన్నావు. కానీ తప్పలేదు. నేను ఊహించినట్టుగానే నా వివాహ జీవితం సాఫీగా సాగలేదు. అతగాడికి లేని అలవాట్లు లేవు. నన్ను ఈ 4 ఏళ్లు నానా హింసలు పెట్టాడు. ఇక వాడి బాధలు భరించలేక 6 నెలల క్రితం విడాకులు తీసుకుని ఇక్కడికి వచ్చేశాను. ఈ 4 ఏళ్లలో నేను అక్కడ సంపాదించిన డబ్బు నా జీవనానికి సరిపోతుంది. నీకు తెలుసు కదా, చిన్నప్పటినుంచి సంగీతమన్నా కూచిపూడి నాట్యమన్నా నాకు ప్రాణం. అందుకే ఇక్కడికి వచ్చి ఆ నటరాజస్వామి పాదాల దగ్గర శేష జీవితం గడిపేయాలని నిర్ణయించుకున్నాను. నేను వచ్చినట్టుగా మన వాళ్ళెవరికీ చెప్పలేదు. నువ్వు నాకు అత్యంత ఆత్మీయుడివి కాబట్టి నీకు మాత్రమే చెప్పాను. ఆమె చెబుతుంటే నా కళ్ళ నుంచి చెమ్మగిల్లని నీరు చుక్క చుక్కలుగా చెక్కిల మీదకి జారిపోతోంది. వైవాహిక జీవితపు విషాద ఛాయలు ఆమె ముఖంలో ఆనందాన్ని హరించి వేసినా కళ్ళల్లో తేజస్సు మాత్రం అలాగే ఉంది. నీతో కొన్ని ముఖ్య విషయాలు మాట్లాడాలనే నిన్ను ఇక్కడికి పిలిపించాను. నువ్వు ఎలాగైనా మన ఊళ్ళో ఉన్న మా పొలాన్ని అమ్మి ఆ డబ్బు నాకు తెచ్చి ఇస్తే ఇక్కడ ఒక ఇల్లు కట్టుకుని ఆ నటరాజస్వామికి సేవలు చేసుకుంటూ శేష జీవితం గడిపేస్తాను. తర్వాత ఇంకో విషయం, కోరకూడని కోరిక. సిద్ధార్థ ఇక్కడ నాతో పాటే ఉంటే వాడి జీవితం బాగుపడదు. అందుకే వీడిని నీతో తీసుకువెళ్ళి బాగా చదివించి ప్రయోజకుణ్ణి చెయ్యి. ఎవరైనా అడిగితే అనాథ అని చెప్పు అంటూ ఆగిపోయింది. ఆ మాట అంటున్నప్పుడు దుఃఖం ముంచుకు వచ్చింది అర్చనకు. వాడిని అలాగే పొదివి పట్టుకుని చాలాసేపు అలాగే ఉండిపోయింది. అర్చన, ఏమిటా మాటలు? నీ జీవితంలో జరిగిన ఆ పెళ్లి ఓ పీడకల. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నేను నిన్ను వివాహం చేసుకుంటాను. మన ఊరు వెళ్ళి మనం హాయిగా జీవిద్దాం. వీడు మన కొడుకు అని నేను చెబుతుంటే
బావా, నువ్వు చేస్తున్నది పవిత్రమైన పౌరోహిత్యం వృత్తి. నాలాంటి దాన్ని నువ్వు ద్వితీయ కళత్రంగా తెచ్చుకుంటే ఊళ్ళో నీకు చెడ్డ పేరు వస్తుంది. ఊరంతటికీ పురోహితుడవైన నువ్వు మచ్చలేని వ్యక్తిలా ఉండాలి. నా ద్వారా నువ్వు నీ వృత్తి పవిత్రతను పోగొట్టుకోకూడదు. సమాజంలో ఎంత మార్పు వచ్చినా గాని ఇంకా పెళ్ళిళ్ళ విషయంలో మాత్రం మార్పు రాలేదు. సమాజం కోసం మనం రాజీ పడక తప్పదు. ఆమె కంట నీరు తుడుచుకుంటూ చెప్పింది. నీతో వివాహం కాకపోవడం వల్ల ఇక వివాహం అనే మాటే నేను మర్చిపోయాను. నువ్వు చెప్పినట్టే వీడిని తీసుకువెళ్ళి పెంచుతాను. పొలం అమ్మడం దేనికి? అది మనదే. నీకు అవసరమైన డబ్బు నేను ఇస్తాను. 2-3 ఏళ్ళు ఇక్కడే ఉండి ఆ తర్వాత మన ఊరు వచ్చేయి. కాలం ఎంతటి గాయాన్నైనా మాన్పుతుందంటారు. నీ రాక కోసం నేను, మన బాబు ఎదురు చూస్తూ ఉంటాం. లోకులు కాకులు, వాళ్ల గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా మనం వివాహం చేసుకుని బాబుకి అందమైన జీవితాన్ని ఇద్దాం అని చెప్పాను. ఆమెకు వీడ్కోలు చెప్పి బయటికి వచ్చాను. ఆ తర్వాత అర్చన బాబుని తనకు తీరా ముద్దాడింది. వాడికి అన్ని జాగ్రత్తలు చెప్పింది. ఎలా మసలు కావాలో చెప్పి నాకు అప్పగించింది. వాడిని వదిలి ఉండాలన్న వేదన ఆమె ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. మా కారు కదిలిన తర్వాత వెనక్కి చూస్తే అర్చన మాకు వీడ్కోలు పలుకుతున్న దృశ్యం చాలాసేపటి వరకు కనిపించి ఆ తర్వాత చెమ్మగిల్లిన కంటినీరు వల్ల మసగబారిపోతుంటే భారమైన హృదయంతో చూపు మరల్చుకున్నాను. నది తన గమ్యం తెలియకపోయినా అది తన గమనాన్ని ఆపకుండా దానివైపు సాగిపోతోంది. ఇన్నాళ్ళు నా జీవితానికి కూడా గమ్యం లేదు. కానీ ఇప్పుడు నా వెనక అర్చన, పక్కనే బాబు సిద్ధార్థ. వీళ్లే నా జీవితం. నా గమ్యం నాకు తెలిసింది. ఇంక నా గమనం అటువైపే. కథ సమాప్తం.